హాయ్ ఫ్రెండ్స్, నేను ఫోల్ ఫాక్స్కి మెడిసిన్ తయారు చేసుకున్నానని చెప్పాను కదా షార్ట్ వీడియోలో. ఆ మెడిసిన్ తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలంటే ఎల్లిపాయ, పసుపు, కొబ్బరి నూనె, ఈ 3 వేపాకు, వీటిని అన్నిటిని కలిపి నేను తయారు చేశాను. ఆ తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇప్పుడు ఎల్లిపాయ తీసుకొని దాన్ని పొట్టు తీసేసి ఒక 4-5 రెబ్బలు తీసుకొని పెట్టుకోవాలి. అలాగే పసుపు ఉంటుంది కదా, పసుపు నా దగ్గర అయితే న్యాచురల్గా తయారు చేసుకుని, మా ఇంట్లో తయారు చేసుకుని పసుపు కొమ్ములని తయారు చేసుకున్న పసుపే ఉంది. ఆ పసుపు, తర్వాత వేపాకులు తీసుకున్నాను. వేపాకులు, ఎల్లిపాయ, ఇవన్నీ కలిపి కొబ్బరి నూనె కూడా నేను స్వచ్ఛంగా అంటే హోమ్మేడ్గా తయారు చేసుకున్న కొబ్బరి నూనె ఉంది నా దగ్గర. దాన్నే వాడి తయారు చేశాను అనమాట. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈ ఎల్లిపాయలని నేను అక్కడ చేస్తున్నాను కదా, మెత్తగా అయ్యేటట్టు దాన్ని చితిపేయండి. ఆయిల్ వేయాలి కదా, దానికోసం మెత్తగా దంచినట్టు చేసేసి కొబ్బరి నూనె, ఎల్లిపాయల రెబ్బలను పక్కగా పెట్టుకోండి. నేను చూపిస్తున్నట్టు అట్లా మంచిగా చితుక్కోండి మెత్తగా. తర్వాత పసుపును తీసుకొని, పసుపు కూడా మనం ఎంత ఆయిల్ వేస్తామో దానికి తగినంత పసుపు తీసుకొని, తర్వాత మన వేపాకును కూడా ఒక 10 ఆకుల వరకు తీసుకొని అవి కూడా పక్కగా పెట్టుకోండి. పసుపు, వేపాకు, తర్వాత ఒక గిన్నెని తీసుకొని, గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో కొబ్బరి నూనె చెప్పాను కదా, స్వచ్ఛంగా తయారు చేసుకుంది కొబ్బరి నూనె, ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఇందాక చితికి పెట్టుకున్న ఎల్లిపాయలని దాంట్లో వేసేసుకోండి. ఆయిల్లో వెల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత, కొంచెం ఫ్లేవర్ చేంజ్ వస్తుంది, కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో వేపాకు వేసేయండి. మనం పక్క పెట్టుకున్న వేపాకులు ఉన్నాయి కదా, వేపాకులు కూడా కొంచెం వేడైన తర్వాత దాంట్లో పసుపు ఉంది కదా మనం తీసుకుంది, పసుపుని కూడా వేసేసి అవి 3 మంచిగా మనకు ఒక కలర్లో వేగిన కలర్ వస్తుంది కదా, మనకు ఉడికింది అనిపించినప్పుడు స్మెల్ కూడా వస్తుంది, మంచి స్మెల్ వచ్చినప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కకు పెట్టేసుకోండి. చల్లగా ఆరిన తర్వాత మనం 2 months నుంచి 4 months ఉన్న కోడి పిల్లలకి బాగా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పాను కదా, వాటికి ఫౌల్ పాక్స్ వచ్చిన దానికి నేను చూపిస్తున్న వీడియోలో, దానికైతే లోపల కూడా పొక్కులు అయినాయి అనమాట. లోపల అయినాయి, బయట అయినాయి. దానికి మనం ఆయిల్ చూసి గిన్నె మన బౌల్లో ఉంది కదా, దాన్ని అట్లా మంచిగా కలిపి దానికి అట్లా రాసేయండి. ఎక్కడెక్కడ బొబ్బలు ఉంటాయో అక్కడ మంచిగా రాసేసి ఉదయం సాయంత్రం తగ్గిపోయే వరకు ఒక 3-4 రోజుల్లో తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. వాటికి పెట్టుకోండి. తర్వాత ఇంకొక కోడిపిల్ల ఉంది కదా, దీనికి ఓన్లీ పైన వచ్చిందనమాట, ముక్కు మీద వచ్చింది, దీనికి లోపల ఏం రాలేదు. ఇట్లా 2 రకాలు ఉంటుంది, పొడిగా ఉంటుంది, తడిగా అనమాట, 2 రకాలు ఉంటుంది. ఇబ్బంది అయితే ఏముండదు. దీన్ని అయితే వాడండి ఫ్రెండ్స్, మంచిగా రికవరీ అవుతాయి. వచ్చిన వాటికి రాని వాటికి కూడా, కోడి పిల్లలకైతే 2 months నుంచి 4 months ఉన్న వయసు వాటికి అన్నిటికీ అప్లై చేసుకోండి. రాని వాటికి కూడా రాకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్.